Hi friends, this is your host Anish and welcome to my channel. ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందైతే ఏఎండి ప్రాసెస్ గురించి ఒక వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి వీడియో. దాని కంటిన్యూషన్ ఫ్రెండ్స్. ఇది ఇంటెల్ ప్రాసెసర్స్ గురించి. ఇంటెల్లో చూసుకుంటే మనకి కోర్ i3, కోర్ i5, కోర్ i7 అండ్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్స్ అయితే బెస్ట్ ప్రాసెసర్స్ ఫ్రెండ్స్. కోర్ i3 ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కోర్ i3లో మనకి 4 కోర్స్ అండ్ 8 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాసెసర్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.80 GHz అయితే ఉంటే, మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి 4.60 GHz అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో క్యాచ్ మెమరీ చూసుకుంటే 8 MB ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇది ఇంటెల్ స్మార్ట్ క్యాచే సిస్టమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్పీడ్ చూసుకుంటే 8 GB/s అయితే ఉంది ఫ్రెండ్స్. అంత స్పీడ్గా అయితే డేటా అనేది బస్ ద్వారా సెండ్ చేస్తుంది. దీంట్లో టీడీపీ చూసుకుంటే 65 వాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. హీట్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్లో. నెక్స్ట్ మెమరీ స్పెసిఫికేషన్ విషయానికి వెళ్తే, మెమరీ స్పెసిఫికేషన్లో దీంట్లో అలొకేటెడ్ మెమరీ వచ్చేసి 128 GB ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్లో. అండ్ దీంట్లో 2 మెమరీ ఛానల్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ మెమరీ స్పీడ్ చూసుకుంటే మనకి 41.6 GHz అయితే స్పీడ్ అయితే మనకు ఉంది మెమరీ. దీంట్లో ఈసీసీ మెమరీ సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెసర్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే దీంట్లో ఇంటర్నల్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చూసుకుంటే ఇంటెల్ 630 UHD గ్రాఫిక్స్ అయితే దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా గ్రాఫిక్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి 350 MHz అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం డైనమిక్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1.15 GHz అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇది 4K అయితే సపోర్ట్ చేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే దీనికి ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా దానికన్నా ఎక్కువ అయితే సపోర్ట్ చేయదు. ఇంకా మనం దీంట్లో 3 మల్టిపుల్ డిస్ప్లేస్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కోర్ i5 గురించి చూస్తే 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకా దీంట్లో మనకి ప్రాసెసర్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2 GHz అయితే ఉంది. అండ్ మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.60 GHz అయితే ఉంది. ఇంకా క్యాచ్ మెమరీ 12 MB అయితే ఉంది. ఇది కూడా ఇంటెల్ స్మార్ట్ క్యాచ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో బస్ స్పీడ్ చూసుకుంటే 8 GB/s అయితే ఉంది. టీడీపీ అయితే 35 వాట్ అయితే దీంట్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా మెమరీ విషయానికి వస్తే మెమరీ స్పెసిఫికేషన్స్ లో మనకి అలొకేటెడ్ మెమరీ చూసుకుంటే 128 GB ఉంది. అండ్ ఇంకా మెమరీ టైప్ చూసుకుంటే DDR4 అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా దీని మెమరీ ఛానల్స్ చూసుకుంటే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇది ఈసీసీ మెమరీకి అయితే సపోర్ట్ చేయదు ఈ ప్రాసెసర్ కూడా. ఇంకా చూసుకుంటే మనకి మెమరీ బ్యాండ్విడ్త్ వచ్చేసరికి 41.6 GB/s అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా గ్రాఫిక్స్ విషయానికి వస్తే దీంట్లో ఇంటెల్ UHD 630 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. సేమ్ గ్రాఫిక్స్ ని కోర్ i3లో యూజ్ చేశారు. అండ్ దీని మ్యాక్స్ మెమరీ చూసుకుంటే 64 మెమరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, వీడియో కార్డ్ మెమరీ. అండ్ ఇంకా దీంట్లో గ్రాఫిక్స్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 350 MHz ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనకు మ్యాక్స్ డైనమిక్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1.10 GHz అయితే. ఈ ప్రాసెసర్ కూడా 4K 60 Hz అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కోర్ i7 ప్రాసెసర్ ఫ్రెండ్స్. కోర్ i7 ప్రాసెసర్ అండ్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో క్యాచ్ మెమరీ చూసుకుంటే 16 MB ఉంది. ఇంకా బస్ స్పీడ్ చూసుకుంటే 8 GB/s అయితే ఉంది. మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ 3.0 అయితే దీంట్లో ఇంప్లాంట్ చేశారు. దీని టీడీపీ చూసుకుంటే 35 వాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెమరీ స్పెసిఫికేషన్కి వెళ్దాం. మెమరీ స్పెసిఫికేషన్లో దీంట్లో వీళ్ళు అలొకేట్ చేసిన మెమరీ 128 GB ఫ్రెండ్స్. అండ్ 2 మెమరీ ఛానల్స్ అయితే ఉన్నాయి. మెమరీ టైప్ చూసుకుంటే DDR4. అండ్ మెమరీ బ్యాండ్ విత్ చూసుకుంటే మనకి 45.1 GHz అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా గ్రాఫిక్స్ విషయానికి వెళ్తే దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంది. ఇంటర్నల్ గ్రాఫిక్స్ ఇంటెల్ UHD 630 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. ముందు 2 ప్రాసెసర్స్లో కూడా సేమ్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. 350 MHz అయితే ఉంటుంది బేస్ ఫ్రీక్వెన్సీ. ఇంకా మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1.10 GHz అయితే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే కోర్ i9 ఫ్రెండ్స్. కోర్ i9లో 10 కోర్స్ అండ్ 20 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1.90 GHz అయితే ఉంది. మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి 4.60 GHz అయితే ఉంది. అండ్ ఇంకా దీంట్లో బస్ స్పీడ్ చూసుకుంటే 8 GB/s ఉంది. టీడీపీ చూసుకుంటే 35 వాట్ అయితే ఉంది. ఇంకా దీంట్లో మెమరీ స్పెసిఫికేషన్ 128 GB అయితే అలొకేట్ చేశారు. ఇంకా
దీంట్లో 2 మెమరీ ఛానల్స్ ఉంటాయి. మెమరీ టైప్ చూసుకుంటే DDR4. మెమరీ బ్యాండ్విడ్త్ చూసుకుంటే 45.8 GHz అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ECC మెమరీకి అయితే సపోర్ట్ చేయదు. ఇంకా ప్రాసెసర్ గ్రాఫిక్స్ చూసుకుంటే ఇంటెల్ UHD 630 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ గ్రాఫిక్స్ గురించి తెలిసిందే 350 MHz అయితే ఉంటుంది బేస్ ఫ్రీక్వెన్సీ. అండ్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1.10 GHz అయితే ఉంటుంది. ఇంకా మెమరీ చూసుకుంటే 64 MB అయితే ఉంటుంది. అండ్ 4K సపోర్ట్ చేస్తుంది. 60 Hz డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ సిరీస్ ఫ్రెండ్స్. ఎక్స్ సిరీస్లో మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఎక్స్ సిరీస్లో బ్రాంజ్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఈ 4 సిరీస్ ఉంటాయి. 4 సిరీస్ డిఫరెంట్ స్పెసిఫిక్. ఎక్స్ అంటే జియోన్ ఫ్రెండ్స్. జియోన్లో 4 బ్రాంజ్ సిరీస్లో 8 cores 8 threads అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రాసెసర్లో మనకి TDP చూసుకుంటే 85 వాట్ అయితే ఉంటుంది. హీట్ అయితే మ్యాక్సిమం చాలా ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో, ఎందుకంటే ఈ హై ఎండ్ ప్రాసెస్. అండ్ దీంట్లో బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1.90 GHz ఉంటుంది. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ చూసుకున్న 1.90 GHz అయితే ఉంటుంది. కాబట్టి మనకి దీంట్లో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వర్క్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఇది మనకి AMD థ్రెడ్ రేపర్తో అయితే సమానం ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్స్, ఎందుకంటే ఇవి స్కేలబుల్ ప్రాసెసర్స్. మనం వీటిని ఓవర్క్లాక్ ఫ్రెండ్స్. దీంట్లో మెమరీ స్పెసిఫికేషన్ చూసుకుంటే మెమరీ అలొకేషన్ 1 TB వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో 6 మెమరీ ఛానల్స్ అయితే ఉంటాయి. ఇది ఈ 4 ప్రాసెసర్స్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే సిల్వర్ ఫ్రెండ్స్. సిల్వర్లో 10 cores అండ్ 20 threads అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకి బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.40 GHz అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం మెమరీ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.60 GHz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో TDP విషయానికి వస్తే 100 watt TDP అయితే ఉంటుంది. ఇంకా క్యాచ్ మెమరీ చూసుకుంటే 13.5 MB క్యాచ్ మెమరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మెమరీ స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ 1 TB మెమరీ ఉంటుంది. DDR4 ర్యామ్ టైప్ అయితే యూజ్ చేశారు. ఇంకా మెమరీ స్పీడ్ మాక్సిమం మెమరీ చూసుకుంటే మెమరీ స్పీడ్ చూసుకుంటే 2400 MHz అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకుంటే గోల్డ్ ఫ్రెండ్స్. గోల్డ్లో మనకి 16 cores అండ్ 32 threads అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి మెమరీ బేస్ ఫ్రీక్వెన్సీ ప్రాసెసర్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.50 GHz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మ్యాక్సిమం చూసుకుంటే 4.60 GHz అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.40 GHz అయితే ఉంది. మ్యాక్సిమం ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మనకి 4.60 GHz అయితే ఉంది. క్యాచ్ మెమరీ చూసుకుంటే 35.75 MB అయితే ఉంది. TDP చూసుకుంటే 205 వాట్ TDP అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెమరీ స్పెసిఫికేషన్ చూసుకుంటే 1 TB మెమరీని అయితే యూజ్ చేశారు DDR4 టైప్. ఇంకా స్పీడ్ చూసుకుంటే 2933 MHz అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ప్లాటినం ఫ్రెండ్స్. మనకి ప్లాటినంలో 16 cores 32 threads అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.20 GHz ఉంది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3 GHz అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా క్యాచ్ మెమరీ చూసుకుంటే 22 MB ఉంది. TDP చూసుకుంటే 125 వాట్ అయితే ఉంది. మెమరీ స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ 1 TB మెమరీని అయితే యూజ్ చేశారు. ఇంకా DDR4 ర్యామ్ యూజ్ చేశారు. స్పీడ్ చూసుకుంటే మెమరీ స్పీడ్ చూసుకుంటే 2933 MHz అయితే ఉంది. 6 మెమరీ ఛానల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 4 ఇది ఫ్రెండ్స్ ఇంటర్ ప్రాసెస్ గురించి. ఫస్ట్ 4 ప్రాసెసర్స్ చూసుకుంటే మనకి ECC మెమరీకి అయితే సపోర్ట్ చేయదు, కానీ జియోన్ సిరీస్ మొత్తం ECC మెమరీకి అయితే సపోర్ట్ ఫ్రెండ్స్. మనకి స్టూడెంట్స్కి అయితే Core i3 ప్రాసెసర్ అయితే బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. అండ్ ఒక గేమింగ్ లైట్ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే Core i5 బెస్ట్. అండ్ హెవీ గేమింగ్ అయితే Core i7 అండ్ Core i9. ఇంకా జియోన్ సిరీస్ చూసుకుంటే మనకైతే హెవీ ఫ్రెండ్స్. వర్క్ స్టేషన్స్ ఉన్న వాళ్ళకి జియోన్ సిరీస్ అయితే యూజ్ అవుతుంది. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెసర్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు బై చేయొచ్చు.